అండి. ఈరోజు మరొక సిట్యుయేషన్ తీసుకుందాం. ఇదైతే చాలా సింపుల్ సిట్యుయేషన్. మీ అందరికీ ఇది తెలిసే ఉంటుంది. నాకు తెలిసి ఉండకపోవచ్చు. అదేంటి అంటే రీసెంట్‌గా మేము ఒక మ్యాట్రిస్ ఆర్డర్ జరిగింది. ఒక 1 మంత్ ముందు. సో, అది ఒక 1 వీక్ బ్యాక్ మేము అది డెలివరీ వచ్చింది. సో, అది ప్యాకింగ్ ఎలా ఉందంటే చూడడానికి చాలా చిన్న ప్యాకింగ్‌గా ఉంది. మామూలుగా పరుపు అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా! కానీ ఆ ప్యాకింగ్ ఎలా ఉందంటే చాలా చిన్నగా కనిపించింది. పొడవుగా ఉంది, చిన్నగా ఉంది. సో, అది చూసి నేను అనుకున్నాను ఏంటి ఇంత కాస్ట్‌లీ పరుపు ఇంత థిన్‌గా ఉంది అనుకున్నాను. తర్వాత కార్డ్‌బోర్డ్ షీట్ కవర్‌ని కట్ చేసేసాం. కట్ చేసేసిన తర్వాత అందులో ఇంకొక కవర్‌తో ప్లాస్టిక్ కవర్‌తో కవర్ చేసి ఉంది. అందులో కొంచెం కూడా గాలి లేకుండా టైట్‌గా అది ప్యాక్ చేసి ఉంది. అప్పుడు నేను అందులో ఒక కార్డ్ ఉంది. దాన్ని తీసి చదివితే మీరు ఈ కవర్‌ని కట్ చేస్తే ఒక మిరాకిల్ చూస్తారు అని ఉంది. ఒక 3 స్టెప్స్ కట్ చేయండి. ఒక 5 మినిట్స్ చూడండి. మీకు ఒక మిరాకిల్ జరుగుద్ది అని ఉంది అందులో. సో, ఏంటో అని మేము కట్ చేసాం. కట్ చేసిన తర్వాత అది 5 మినిట్స్ కూడా కాదు 2-3 మినిట్స్‌కి అది చాలా అలాగ ఉబ్బిపోయింది. ఇంత లేయర్‌గా కనిపించింది. ఇంత పెద్దగా అయిపోయింది. ఆ పరుపు ఎలా ఉంది అంటే చాలా స్మూత్‌గా అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా! ఈ సంఘటనని మనం ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నేర్చుకుందాం. A beautiful mattress was placed in an order on Amazon 1 month ago. It was delivered last week. That pack was looking small and thin when I saw that. I cut the packing with the scissors and opened it. It was good looking, but I supposed it was thin. After opening the cardboard package, I found that the mattress was packed with a polythene cover. It was looking thin as the packet was airless. I found one card there and read it. Having read that, I started cutting the cover. Really, that was miracle. As soon as I cut the cover, the mattress absorbed the air and became bigger and bigger. It was so smooth and I liked it so much. చూసారు కదా! ఈ సిట్యుయేషనల్ ఇంగ్లీష్ మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఏం నచ్చలేదో కూడా నాకు కామెంట్ చేయండి. వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.